మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. మరి మొదటి రోజున సాయంకాలంలో గణపతి గౌరీ పుణ్యావాచనం ధ్వజారంతో కార్యక్రమం ప్రారంభమై మరి మహాశివరాత్రి రోజు స్వామికి బ్రహ్మముహూర్తంలో స్వామివారికి విశేషమైన అభిషేకాలు, బిల్వాచన మంగళహారతి మహామంత్ర పుష్పము, భక్తులకు వితరణ, అభిషేకాలతో పాటు దర్శనాలుంటాయి. అదేవిధంగా మహాశివరాత్రి రోజు రాత్రి లింగోద్భవకాలం స్వామివారికి విశేషమైన అభిషేకాలు, బిల్వాచన మంగళహారతి మంత్రపుష్పము భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం ఉంటుంది. మరి అదే రోజు రాత్రి స్వామివారి యొక్క విశేషమైన పూజ కార్యక్రమం ముగించిన తర్వాత శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవపేతంగా జరపడతాయి. ఆ తర్వాత స్వామివారి గుడి చుట్టూ కూడా మరి పల్లకి సేవ ఉంటుంది. మళ్ళీ తెల్లవారి కూడా అన్నదానం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి రోజు ఒక్కసారైనా నిత్య జీవితంలో ఈ అన్నపూర్ణ సహిత పాపరేశ్వర స్వామి దేవాలయానికి వచ్చేసి దర్శిస్తే తమ తమ కోరికలు సిద్ధించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని మన పురాణం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పరశురాముడు పరిశుద్ధి ఆలయం కాబట్టి ప్రతి భక్తులు కూడా మహాశివరాత్రికి వచ్చేసి స్వామి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అయ్యగారి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షాలు వీక్షించాలని సర్వే జన సుఖినో భవంతు సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి. నా పేరు పంచాక్షరయ్య గారు, అర్చకుడిగా పనిచేస్తానని. లోకా సమస్త సుఖినో భవంతు.